రంగారెడ్డి జిల్లాలో దారుణ హత్య జరిగింది. వ్యక్తిని హతమార్చి తల మొండం వేరు చేశారు హంతకులు. మంచాల మండలం రంగాపురం దగ్గర జరిగిన ఈ ఘటనపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. తిరుమల, చెప్పండి, ఈ హత్య ఎప్పుడు జరిగింది? ఈ హత్యకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం యాచారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందినటువంటి కిరణ్ నిన్న రాత్రి ఒక పెళ్లి కార్యక్రమంలో పాల్గొని తిరుగు ప్రయాణంలో ఇంటికి వెళ్తుండగా రంగారెడ్డి జిల్లా మంచాల మండలం రంగాపురం వద్దకు చేరుకోగానే బైక్ పై వెళ్తున్నటువంటి కిరణ్ పై గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా దాడి చేసి అతను హతమార్చడం జరిగింది. అయితే ఈ అతను హతమార్చిన అనంతరం దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అయితే దీనిపైన కూడా మృతి చెందినటువంటి కిరణ్ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మంచాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఈ హత్యకు గతంలో గ్రామంలో ఒక యువతి పట్ల ఇతను వ్యవహరిస్తున్న తీరే కారణమని కూడా ప్రాథమికంగా మనకు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా నడి రోడ్డుపై దాదాపు 11:30 గంటల ప్రాంతంలో పెళ్లి వివాహం చూసుకుని ఇంటికి వెళ్తున్నటువంటి ఈ కిరణ్ పై కొంతమంది దుండగులు దాడి చేసి అత్యంత దారుణంగా, అంటే తల మొండెం భాగాన్ని వేరువేరుగా కూడా రోడ్డు పైన పడివేసినట్టుగా కూడా మనకు అక్కడి నుంచి వచ్చినటువంటి సమాచారం. దీనిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. కవిత, తిరుమల, అంటే ఈ ఘటనకు సంబంధించి మృతుడి కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? అంటే ఈ రాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇంకా వాళ్ళకి సంబంధించిన ఎవరు కూడా అందుబాటులో కాదు. కేవలం ప్రాథమికంగా గ్రామస్తులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇతను కిరణ్ అనే వ్యక్తిగా కూడా మనకు సమాచారం అవుతుంది. ఈ ఆచారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందినటువంటి ఇతను నిన్న రాత్రి శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో అదే అంటే యాచారం మండలానికి సమీపంలో ఉన్నటువంటి మంచాల మండలం రంగాపురం వద్దకు చేరుకోగానే ఇతనిపై దాడి చేసి హతమార్చినట్టుగా కూడా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. దీనిపైన కూడా కిరణ్ కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ తిరుమల్.